ఇప్పుడు లిక్కర్ కుంభకోణాలు లిక్కర్ 1, లిక్కర్ 2 అనాలి. లిక్కర్ 1 వైసీపీ మీద గతంలో జరిగిందని ఆరోపణలతో పెట్టింది. దాంట్లో కొంతమంది అరెస్టు, జైలు, బెయిలు నడుస్తుంది. బట్ అక్కడ ఇంతవరకు ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేవంటూ కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడం ప్రారంభించినటువంటిది కేవలం వాడు చెప్పాడని వీడు చెప్పాడని మాత్రమే నడుస్తూ వచ్చింది. ఇంతవరకు దాంట్లో కరెక్ట్ అయినటువంటి ఆధారాలు ఏమీ లభించలేదు. ఆ కేసులో కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెండోది వచ్చేటప్పుడు కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటిది. ఈ రెండు కూడా జగన్ మీదకి తోసే ప్రయత్నమే జరుగుతుంది. అది ఓకే, సెకండ్ పాయింట్. బట్ ఇప్పుడు మొట్టమొదటి లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి ఏదైతే చెవిరెడ్డి అనుచరుడు అతని దగ్గర డబ్బులు కట్టల మీద నుంచున్నాడు చూడండి అంటే ఈ అంతకు ముందుకే వీడియోస్ అన్నటువంటిది ఓపెన్ అయింది. అయితే అతని ఫోన్ ఓపెన్ చేయడానికి నిన్న ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చేటప్పుడు అతను రెచ్చిపోయి అరిచి కేకలేశాడు. వాళ్ళ ఆవిడ గట్టిగా దబాయించిందంట, ఏమున్నాయి అసలు, ఏం దాచావు అందులో అన్నటువంటిది. అది దాంతో అతను ఆ తర్వాత సిట్టోళ్ళు మీరు నన్ను ఏం చేయలేరు, ఒక ఏడాది ఆపుతారు, అంతకు మించి. అంటే అతన్ని చూస్తుంటే అదేదో లెక్కర గురించిన భయాలు ఏం లేవు. అతను డబ్బులకి సంబంధించి వ్యాపారాలు చేస్తాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఏదన్నా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏమన్నా ఉన్నాయా, అయ్యి బయటకు వస్తాయని భయపడుతున్నాడా, సిట్టు వాళ్ళు ఆమెకి ఏదో చెప్పారు, ఆ కారణంగానే ఆమె వచ్చి అక్కడ వాళ్ళ ఆయన్ని దబాయించింది అన్నది ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త. అది సిట్టోళ్ళు ఆమెకి చెప్పారన్న ఉద్దేశంతో వెంకటేష్ నాయుడు కోపగించాడు అన్నటువంటి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.